నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమెరికాలో ఈ ఏడాది పొడవునా ప్రవాస భారతీయులపై విద్వేష విషం చిమ్ముతూనే ఉంది. ఉద్యోగాలు, వీసాలు, సంస్కృతి పేరుతో ద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలు పేట్రేగిపోతున్నాయి. ప్రత్యేకంగా అతివాద భావజాలం బలపడుతున్న కొద్దీ వలసదారుల్ని శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు అభివృద్ధికి తోడ్పడిన ప్రవాసులు ఇప్పుడు అనుమానాల కళ్లజోడు వెనక నుంచి చూసే పరిస్థితిని అక్కడి పాలకులు ప్రజలను రెచ్చగొడుతున్నారు. అతివాదులు రాజ్యాన్ని ఏలితే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ సంఘటనలే హెచ్చరికగా నిలుస్తున్నాయి. భద్రతా భావం భయంగా మారుతుంది. ఇది కేవలం ప్రవాస భారతీయుల సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్య విలువలపై జరుగుతున్న దాడి. అక్కడి పరిస్థితులపై సీనియర్ జర్నలిస్ట్, విజిల్ న్యూస్కు అత్యంత ఆత్మీయులు కృష్ణమోహన్ దాసరి ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ఈ సంవత్సరపు పరిణామాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అమెరికాలోని భారతీయుల అనుభవాల రీత్యా 2025ను విద్వేషనామ సంవత్సరం అనాలేమో అనిపిస్తుంది. సుంకాల రూపేణ ప్రపంచం అంతటి దృష్టిని ఆకర్షించిన ఈ విద్వేష సంకేతాలు ఇప్పటి వరకు అడపాదడపా వ్యక్తమవుతూనే ఉన్నాయి. శ్వేత సౌధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారుగా భారతీయుడైన శ్రీరామ్ కృష్ణన్ నియమితుడైనప్పుడు వెల్లువెత్తిన దురహంకార ద్వేష వ్యాఖ్యలతో ఈ సంవత్సరం ప్రారంభమైంది. అది ఏకంగా ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ గురించి ఒక పాడ్కాస్ట్లో వైట్ హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి, రాజకీయ వ్యాఖ్యాత ఫ్యూయెంటెస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దాకా వచ్చింది. వీటికి స్పందనగా తన భార్య గురించి మాట్లాడేవారు అశుద్ధం తింటున్నట్లే అంటూ జేడీ వాన్స్ తీవ్రంగా స్పందించారు కూడా. భారతీయుల పట్ల అమెరికన్లు విద్వేష విషం కక్కడం ఈ సంవత్సరాంతం వరకు కొనసాగుతూనే ఉందనడానికి ఇది తార్కాణం. యథా రాజా తథా ప్రజ అనే సామెత అందరికీ తెలిసిందే. పాలకుల్లో కొందరు ఆలోచనల్లోని విద్వేషాన్ని వారి వీరభక్తులు అందిపుచ్చుకుంటున్న తీరు అమెరికాలో అత్యంత ప్రమాదకర సంకేతంగా మారింది. ఇప్పటిదాకా అమెరికా యూనివర్సల్ ఎక్స్పోర్టర్ వంటి దేశం. ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది వచ్చి అమెరికాలో స్థిరపడి అక్కడే బతుకుతుంటారు. ఇలాంటి సమయంలో పరస్పర సహనంతో కూడిన జీవన విధానం మాత్రమే సమాజానికి మేలు చేస్తుంది. కానీ ట్రంప్ 2.0 ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమెరికాలో ప్రభావశీల కమ్యూనిటీగా ఎదిగిన భారతీయుల పట్ల విద్వేషం పెచ్చురిల్లుతోంది. అమెరికన్లతో పోలిస్తే భారతీయుల్లో కష్టపడే తత్వం ఎక్కువ. అమెరికాలో స్థిరపడిన భారతీయ సమాజం ఎదుగుతున్న తీరు ఇందుకు నిదర్శనం. అమెరికాలో ఎంతో ప్రభావశీలమైన కమ్యూనిటీగా ఇవాళ భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి పట్ల స్థానికులు కొందరిలో అసూయతో కూడిన విద్వేషం అప్పుడప్పుడు బయటపడుతుండేది. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తరువాత అలాంటి వారందరికీ బలం వచ్చినట్లయింది. ప్రజలు విద్వేషాన్ని విచ్చలవిడిగా వెళ్ళగక్కుతున్నారు. సామరస్య వాతావరణం పూర్తిగా దెబ్బతింటుంది. ఇందుకు ఉదాహరణలు అనేకం. దీపావళి పర్వదిన సందర్భంగా FBI డైరెక్టర్ కాష్ పటేల్ తన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అదే ఆయన చేసిన నేరమైంది. నీ ఇంటికి పో, నీ మట్టి దెయ్యాలను పూజించుకో, నా దేశం నుంచి వెళ్ళిపో అంటూ అమెరికన్లోని అతివాదులు ఆయన మీద సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఇది ఒక కాష్ పటేల్కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు, దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాపానికి ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ, అధ్యక్ష అభ్యర్థిగా తలపడిన వివేక్ రామస్వామి, పౌర హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మిత్ తిల్లాన్ తదితరులందరికీ ఇలాంటి ట్రోలింగ్ తప్పలేదు. వైట్ హౌస్ నుంచి అమెరికా విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా ఎక్స్లో పోస్ట్ చేసిన దీపావళి శుభాకాంక్షల సందేశాలకు టెక్సస్ గవర్నర్ గ్రేగ్ ఆబర్ట్, ఆర్గాన్సస్ గవర్నర్ సారా హకబీ సాండర్స్ వంటి ప్రముఖులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. H-1B వీసా ఉన్న ఒక్క ఉద్యోగి 10 మంది అక్రమ వలసదారులతో సమానమంటూ అమెరికా పోల్స్టర్ రాజకీయ వ్యాఖ్యాత మార్క్ మిచెల్ అనడం కూడా భారతీయులపై అసహనాన్ని వెళ్ళగక్కడమే. వారందరినీ వెనక్కు పంపేయడానికి ట్రంప్ చర్యలు తీసుకోవడం లేదనేది ఆయన ఆవేదన. ఎక్స్లో ఒక యూజర్ భారతీయుల ఉనికి వెగుటు పుట్టిస్తోంది అని పోస్ట్ చేశాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని ట్రంప్ బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఏ దేశమైనా ఇలాంటి నినాదాన్ని ఆదరిస్తుంది.
అయితే ఆ నినాదానికి ఆచరణ రూపం ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడమే అన్నట్లుగా అమెరికాలో చలామణి అవుతోంది. అమెరికా శ్వేత జాతి క్రైస్తవులది మాత్రమే అని ప్రచారం చేస్తూ ఆ మేరకు ఇతరుల్ని ద్వేషించడం తమ కర్తవ్యం అనుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులకు వ్యతిరేకంగా గత అక్టోబర్ 1 నెలల్లోనే దాదాపు 2700 పోస్టులను తమ బృందం రికార్డు చేసిందని, ఇవన్నీ జాతి విద్వేషాన్ని, జీనోఫోబియాను రెచ్చగొట్టేలా ఉన్నాయని సెంటర్ ఫర్ ది ఆర్గనైజ్డ్ హేట్ వ్యవస్థాపకుడు రకీబ్ నాయక్ వెల్లడించారు. ట్విట్టర్ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకుని దానిని ఎక్స్గా మార్చిన తరువాత ఇలాంటి పోస్టులు గణనీయంగా పెరిగాయని, ఇదివరకు కొంత కట్టడి ఉండేదని చెప్పారు. అయితే ఈ విమర్శపై ఎక్స్ స్పందించలేదు. ఈ ద్వేషాన్ని మరిన్ని కోణాల నుంచి కూడా గమనించాలి. అమెరికాలోని భారతీయుల పట్ల అక్కడి పౌర సమాజంలో ఒక అసహనం నిర్మాణం కావడానికి కేవలం ట్రంప్ విధానాలు మాత్రమే కారణమా? అందులో మనవారి బాధ్యత పాత్ర ఏమీ లేదా అని కూడా తర్కించి చూసుకోవాలి. అమెరికాలో సంఖ్యాపరంగా గణనీయంగా పెరుగుతున్న భారతీయుల ప్రవర్తన అనేక సందర్భాల్లో శృతిమించుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఒక తెలుగు టాప్ హీరో సినిమా విడుదలైతే ఎక్కడా లేనంత హడావిడి చేసి ఏకంగా అమెరికాలో ట్రాఫిక్ స్తంభింపచేసిన సందర్భం ఉంది. అమెరికాలో భారతీయులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఉత్సవాల పేరిట కొన్ని రోడ్లను మూసివేస్తున్నారు. లౌడ్ స్పీకర్లతో హోరెత్తిస్తున్నారు. బాణాసంచా కాలుస్తున్నారు. నినాదాలతో సంబరాలు చేసుకుంటున్నారు. కొంతకాలం క్రిందట తెలుగువారు వేడుకలు చేసుకుంటున్న ఒక ప్రాంతంలో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. జనం మధ్యలో చిక్కుకుపోయిన ఒక అమెరికన్ కారు దిగి తన తుపాకీ చూపి బెదిరించడంతో జనం కకావికలై పారిపోయారు. అలా ట్రాఫిక్ క్లియర్ చేసుకుని ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు భారతీయులకు అమెరికన్ సమాజంలో ఉండే మర్యాదను పలుచన చేస్తున్నాయి. భారతదేశం నుంచి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు చేసే హడావిడి కూడా భారతీయులకే వెగుటు పుట్టించేలా ఉంటుంది. ఎక్కడైనా సరే లా ఆఫ్ ది ల్యాండ్ అంటూ ఒకటి ఉంటుంది. మనం ఏ దేశంలో ఉంటే అక్కడ మర్యాదలను పాటించాలి, అక్కడి చట్టాలను గౌరవించాలి, అక్కడ జీవన శైలిని అనుసరించాలి. అలా కాకుండా అమెరికన్ చట్టాలను అతిక్రమించేలా, మర్యాదలను ధిక్కరించేలా వ్యవహరిస్తే అది మనవారిపై విద్వేషం పెరగడానికి ఒక కారణమవుతుంది. ఏదేమైనప్పటికీ అమెరికాలో భారతీయులను ద్వేషించే నయా సంస్కృతి వేళ్లునుకుతోంది. ఏడాదిగా అలాంటి పరిణామాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రకరకాల కారణాలు ఇందుకు దారితీస్తున్నప్పటికీ ఈ పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడం మాత్రం భారతీయుల అవసరం. అందుకు మార్గాలను మనమే అన్వేషించుకోవాలి. ట్రంప్ విధానాల పరంగా పుట్టే ద్వేషం విషయంలో చేయగలిగేది లేకపోయినా అమెరికన్ సమాజంలో సామరస్య జీవనం దెబ్బతినకుండా చూసుకోవడం మన పరిధిలోని సంగతి అని గుర్తుంచుకోవాలి.